హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజైతే ఎగ్ గ్రేవీ అని అంటారు, ఎగ్ పులుసు అంటారు, ఎగ్ చారు అని కూడా అంటారు. అదైతే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే ముందుగా 6 ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. అవి ఉడికేలోపు మిక్సర్ జార్ తీసుకొని ఒక 2 ఉల్లిపాయలు అండ్ 2 టమాటాలు, చిన్న సైజ్ టమాటాలు కట్ చేసి ఇలా వేసుకోవాలి. కొంచెం గ్రేవీ థిక్నెస్ కోసం ఒక 4-5 జీడిపప్పులు, 2 లవంగాలు, 2 యాలకులు కూడా తీసుకొని ఇలా మెత్తని పేస్ట్లా చూడండి, మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో కొంచెం 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీని కూడా వేసుకొని ఒకసారి పచ్చివాసన పోయినాక కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మనం పచ్చివే వేసాం కదా, ఆ పచ్చివాసన అంతా పోవాలి. ఇప్పుడు చూడండి, మరొకసారి మూత తీసుకొని కలుపుకుందాం. ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయిందాక కలుపుకొని మరో ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇంకో చూడండి, ఎగ్స్ ఉడికిపోయాయి. పొట్టు తీసి పెట్టుకున్నాక ఇలా అన్ని ఎగ్స్కి ఇలా కాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే గ్రేవీ లోపలికి పోయి మంచిగా ఉంటుంది కదా. అన్ని ఎగ్స్కి ఇలా కాట్లు పెట్టుకున్నాను షాక్తోని. ప్రతి ఒక్క ఎగ్కి ఇలా పెట్టుకుంటేనే గ్రేవీ లోపలికి పోయి నీట్గా ఉంటుంది. ఇంకా చూడండి, ఇది కూడా మగ్గిపోయింది మంచిగా. దీనిలోకి ఒక 2-2.5 టేబుల్ స్పూన్ కారము, ఎగ్ కదా అని కొంచెం కారం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. 2-2.5 స్పూన్స్ అయితే, మా కారం అయితే కొంచెం తక్కువనే ఉంది. కారం పెద్దగా ఏముండదు, అందుకనే నేను ఎక్కువ కారం వాడతాను. ఈ కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ని ఫ్రై చేసుకుందాము. అలాగే వేస్తే బాగోవు కదా. అందులో కొంచెం పసుపు వేసుకొని మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇలా వేసుకోవాలి. వేసుకొని అన్నీ ఇలా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎగ్స్కి సాల్ట్ అన్నీ ఉంటేనే ఎగ్ టేస్టీగా ఉంటుంది కదా. అన్నీ వేసుకొని ఇలా ఒకసారి స్పూన్ సహాయంతో అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది కూడా మంచిగా మగ్గిపోయింది. దీనిలో మన క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం చిక్కగా తినాలనుకుంటే చిక్కగా, పల్చగా తినాలనుకుంటే పల్చగా. చూడండి, ఇది మరీ చిక్కబడిపోయింది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా చూడండి, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు ఎగ్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఎగ్స్ ఫ్రై అయ్యాక. ఇప్పుడు చూడండి, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇంక ఇప్పుడు కొంచెం మరలినాక ఇందులో ఎగ్స్ కూడా వేసుకొని మరొకసారి మూత పెట్టుకొని ఆ గ్రేవీ అంతా ఎగ్లోకి పట్టేటట్టు మరలనిచ్చుకోవాలి. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది పైన, చూడండి కనిపిస్తుంది కదా. ఇలా ఆయిల్ మెల్లగా కలుపుకోవాలి. ఎగ్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఎక్కడ సాల్ట్ యాడ్ చేసుకోలేదు కదండి. ఇప్పుడు నేను సాల్ట్ మొత్తం ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. ఎక్కడ సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. నాకు ఒక 1-1.5 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ పట్టింది. మెల్లగా కలుపుకోవాలి. యాడ్ చేసేటప్పుడు సాల్ట్ వేసాక ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మరొకసారి మెల్లగా ఇలా ఈ వీడియోలో చూపించినట్టుగా ఎక్కువగా కలపొద్దు. ఎగ్స్ బ్రేక్ అయ్యి మొత్తం స్మాష్ పోతాయి. ఇట్లా మెల్లగా కలుపుకొని ఇలా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికించుకొని 5 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి ఎగ్ గ్రేవీ, ఎగ్ పులుసు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.